ముంబై ఇండియన్స్ వాళ్ళ స్ట్రీక్ బ్రేక్ చేసేసారా? యెస్. అవును. సో, నిన్న ముంబై వర్సెస్ కేకేఆర్ మ్యాచ్‌లో ముంబై ఫస్ట్ టాస్ గెలిచి, ముంబై బౌలింగ్ ఎంచుకుంది. కేకేఆర్ బ్యాటింగ్ దిగగానే మన రహానె, ఫిన్ అలెన్, ఇంకా రఘువంశీ తగులుకున్నారు. సో, స్కోరొచ్చేసి 220 వచ్చేసింది. ఆ తర్వాత ఫస్ట్ మ్యాచ్ దేవుడికేగా ముంబైదని జెప్పేసి నేను నార్మల్‌గా జూస్తున్నా. అప్పుడొచ్చాడయ్యా హిట్ మ్యాన్. నేను చూస్తున్నా హిట్ మ్యాన్ ఒచ్చాడు. ఒక బౌలర్ ఒచ్చి ఎంత ఫాస్ట్‌గా అయితే బాల్‌ని విసురుతాడో, అంతే ఫాస్ట్‌గా క్రౌడ్‌లోకైతే పంపిస్తున్నాడు హిట్ మ్యాను. ఆ కొట్టుడేందయ్యా! అంతకుముందు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో మన హిట్ మ్యాన్ స్టేడియంలో పుషప్స్ జేసేది జూపిచ్చాడు. ఎందుకురా స్టేడియంలో పుషప్స్ జేస్తున్నాడు హిట్ మ్యాన్ అనుకున్నా. వామ్మో! ఆ సిక్స్‌లు జూసాక ఇంక నేను కూడా డైలీ పుషప్స్ చేయాలని డిసైడ్ అయిపోయాను. మరి ఏం జరుగుతదో చూడాలి. సెంచరీ చేస్తాడేమో అనుకున్నాను. కానీ అదే ఊపు మీద ఆడేసరికి సో, హిట్ మ్యాన్ ఔట్ అయిపోయాడు. తర్వాత రికల్టన్ ఏమి ఆగల. కొడతానే ఉన్నాడు. తర్వాత తిలక్ వర్మ వచ్చాడు. అప్పటికే వీళ్ళు ఫినిష్ చేసేసారు మ్యాచ్. హిట్ మ్యాన్ ప్లస్ రికల్టన్ కలిసి మ్యాచ్‌ని అంటే కేకేఆర్‌ని ఇట్లా స్మాష్ చేసేసారు. సో, తిలక్ వర్మ ఇంకా హార్దిక్ పాండ్యా వచ్చేసి మ్యాచ్‌ని ఫినిష్ చేసేసారు. అంతే. సో, ముంబై ఇండియన్స్ యాక్చువల్‌గా ఫస్ట్ మ్యాచ్ ఓడిపోవాలనమాట. అది వాళ్ళకొక సెంటిమెంటు. సో, ఆఫ్టర్ 13 ఆర్ 14 ఇయర్స్ వాళ్ళు ఆ స్ట్రీక్‌నైతే బ్రేక్ చేశారనమాట. సో, ఏం జరుగుతదో చూడాలి. సో, ముంబై ఇండియన్స్ కొంతమంది సాడ్‌గా ఫీల్ అవుతున్నారు. "ఏంట్రా ఏం జరిగిందిరా మనం ఫస్ట్ మ్యాచ్ ఓడిపోవాలి కదరా!" అని చెప్పేసి. కొంతమంది హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు కూడా ఉన్నారు. "అరే! మనం స్ట్రీక్ బ్రేక్ చేసేసాం. మనకింక సెంటిమెంట్ లేవు. ప్రతి మ్యాచు కొట్టుకుంటా పోయేదే. మన టీమ్ బాగుంది." అనేది చూస్తున్నామనమాట. సో, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. టీమయితే మంచిగుంది. మంచిగుంది గుద్దబాలుంది టీమ్. ముంబై టీమ్ మాస్ టీమ్. ముంబై టీమ్ అసలు ముంబై టీమ్‌ని మించిన టీమ్ ఇంకోటి లేదు ఈ 2026 ఐపీఎల్‌లో. సో, ఏం జరుగుతదో చూద్దాం.